ఆవిరి మీద ఉడికించిన ఎగ్ కర్రీ. చూడడానికి చికెన్ లానే ఉంది కానీ అంతకు మించిన టేస్ట్ అనమాట. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంది. ఒక గిన్నెలోకి ఉప్పు, కారం, ధనియాల పౌడర్, వాటర్ వేసుకొని మిక్స్ చేసి దాంట్లోకి 5 లేదా 6 గుడ్లను వేసుకొని మిక్స్ చేయండి. ఇప్పుడు గిన్నెకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మిక్స్ చేసిన దాన్ని దాంట్లోకి వేసేసి స్టవ్ మీద గిన్నెలోకి వాటర్ వేసుకొని స్టాండ్ పెట్టి వాటర్ని మరిగించాను. దాంట్లోకి గిన్నెను పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని 30 మినిట్స్ పాటు ఆవిరి మీద ఉడికించుకోండి. చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టండి. అప్పుడు స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయినాక ఆవాలు, జీలకర్ర, చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని కలర్ చేంజ్ అయిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, కరివేపాకుని, ఉప్పుని, కారంని, ధనియాల పౌడర్ని, అల్లం వెల్లుల్లి పేస్ట్ని, పసుపుని వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఈ ఎగ్ ముక్కలను కూడా వేసుకొని 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మిక్స్ చేస్తూ ఫ్రై చేయండి. ఫైనల్గా కొత్తిమీర వేసేసామంటే ఎంతో టేస్టీగా కర్రీ